కంస దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను చంపుతాడు తెలుసుకో. అది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దైవవాక్యం కదా అని అసత్యం కాదనుకున్నాడు. దేవకీదేవిని సంహరిస్తే ఇక తనకు ఈ మృత్యు భయం ఉండదనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనత్తను ఎలా చంపడమా అని రవ్వంత ఆలోచించాడు. ఇయం పితృశ్వసా పూజ్యా కథం హన్మీచ్చింతయన్. బాగా ఆలోచించాడు. సొంత ప్రాణాలను కాపాడుకోవటానికి ఎంతటి పాపమైనా చెయ్యొచ్చని ఒక నిర్ణయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకొని కత్తి దూశారు. వసుదేవుడి అనుచరులు పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూశారు. కంసుడితో యుద్ధం. వృద్ధా యాదవులు కల్పించుకొని యుద్ధం విరమింపచేశారు. కంస ఏమిటి మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం. పితృష్వపేయంతే వీర పూజనీయా చ బాలిష హంతవ్యా త్వయా వీర వివాహోత్సవ సంగమే. శ్రీహత్యా దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మెయ్యడమేనా? ఏ శత్రువో అదృశ్య రూపంలో అలా పలికి ఉండొచ్చు కదా. నీ కీర్తిని నాశనం చెయ్యటానికి, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చెయ్యటానికి నీ శత్రువో అక్కడికి శత్రువో ఈ కుట్ర పన్ని ఉండొచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలా? మహావీరుడివై భూత హిత భాషితాన్ని అశరీరవానికి భయపడిపోతావా? పెళ్లిపీటల మీద సొంత మేనత్త ప్రాణాలు తీయటానికి సాహసిస్తావా? అయ్యయ్యో పిచ్చోడా, నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసి పెట్టి ఉంది తప్పుతుందా? ఎవరైనా అలా తప్పిందా? ఎవరికైనా? పితృశ్వసాదన హంతవ్యా వివాహ సమయే పునః. ఈ ప్రబోధంతో కంసుడు కొంత శాంతించాడు. నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయ పక్షాల బాగా ఆలోచించి ప్రతిపాదన చేసి, కంస నేను సత్యాన్ని నమ్ముకున్నవాడు. ఈ 3 లోకాల్లో సత్యమే ఆధారమని విశ్వసించాను. నీకు మాట ఇస్తున్నా, నన్ను దేవకీ పుత్రులను పుట్టిన వాడిని పుట్టినట్లు నీకు అప్పగిస్తా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాట తప్పితే నా పూర్వీకులు కుంభీపాక నరకానికి పోతా. ఈ ప్రతిపాదనకు సభ్యులంతా హర్షించారు. వసుదేవుడు మాటకు కట్టుబడే మనిషి కదా, విశ్వసించనుకున్నారు. కంసుడు సరే అని దేవకీదేవి జుట్టు వదిలిపెట్టి పెళ్లి భజంత్రీలు మోగాయి. దేవకీ వసుదేవుల స్వజనంతో తమ మందిరానికి వెళ్ళి. ఇది 20వ అధ్యాయం 88 శ్లోకాల భావం. దేవకీ వసుదేవ సంవాదం. ఆ పైన కొంతకాలానికి దేవకి గర్భం 10 నెలలు మోసి మగబిడ్డ ప్రసవించింది. వసుదేవుడు తన శపథాన్ని అలనాటి సంఘటన గుర్తు చేశాడు. బిడ్డను కంసుడికి అప్పగిస్తానన్నాడు. కర్మ పరిపాకం మన బోండ్లకు దుర్జ్ఞేయం. అందరూ కాలవశానువర్తులే. శుభ అశుభ కార్యపదాలు అనుభవించక కర్మఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారంభం ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్లంఘ్యం. దేవి ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు అన్నాడు వసుదేవుడు. అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమైంది. దేవకీదేవి అంది కదా, స్వామి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్నా అన్నాడు కదా. నిజమే, కానీ తీర్థయాత్రలు చేయటం వల్ల, తపస్సులు చేయటం వల్ల, దాన ధర్మాలు చేయటం వల్ల దుష్కర్మల ఫలితాలు తప్పించుకోవచ్చునేమో. ధర్మశాస్త్రాలు, ప్రాయశ్చిత్త విధులు ఇందుకే ఉన్నాయి. బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపానం, గురుపత్ని గమనం వంటి పంచమహాపాతకాలు ప్రాయశ్చిత్తంగా 12 వ్రతాన్ని మనుప్రభృతులు ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వాళ్ళకి పాపాలు తొలగిపోవా? మరి తొలగిపోయినట్లయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు చెప్పి యాజ్ఞవల్కుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకాలేనా? అంతేకాక ప్రాణేశ్వర, జరగాల్సింది జరుగుతుంది అనే మాట అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థం కదా.
తగ్గాలి అనుకుంటే రోగం తగ్గుతుందన్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రావాల్సి ఉంటే స్వర్గం వస్తున్నప్పుడు యజ్ఞ యాగాదు క్రతువులు ప్రాణికోటి ప్రవృత్తిశీలమే నిరర్ధమవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదమే జరిగిపోతుంది కదా. ఇంకొక్క నాథా ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు లోకంలో ఎంతో మన కళ్ళ ఎదుటే కనపడు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డను మనం దక్కించుకుందాం. ఒక మంచి కోసం, శుభం కోసం మాట తప్పడం ఏ రకంగా కూడా నిత్యం కాదని బుద్ధిమంతులంట. మిథ్యాయది ప్రకర్తవ్యం వచనం శుభమిచ్చత నత్ర దూషణం కించిత్ ప్రబదంతి మనీషణ. దేవకీదేవి పలుకులు వసుదేవుడి సత్యనిష్టను కదలించలేకపోయి తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించారు. ప్రణేశ్వరి, నిజమే, నువ్వన్నట్టు ప్రయత్నము ఉద్యమం చెయ్యాల్సిందే. కానీ ఫలం ఎప్పుడు దైవాధీనమే కదా. అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా అందరికీ ఫలితం. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అంచేత ఉద్యమ ఖలు కర్తవ్యం ఫలం దైవ వశానుగా అని గుర్తుంచుకోవాలి. అది కాక ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాలు చెబుతారు. సంచిత కర్మ, జీర్ణ కర్మ, ప్రారబ్ధ కర్మ. 3 బీజప్రాయాలుగా శుభాశుభాలు కలిగిస్తాయి. జన్మ జన్మలకు వెంట వస్తాయి. కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహం పొందుతూ దివ్య దేహంతో స్వర్గ సుఖాలు అనుభవించటం కాదు, యాతనా దేహంతో నరక యాతనలు పట్టం కాదు. అంతా కర్మ ఫలంగానే జరుగుతుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలు మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటి వాటిని తొలగించుకునే మార్గం. ప్రాయశ్చిత్తేన నశ్యంతి వర్తమానాని భామిని సంచితాని తథైవాసు యథార్థం విహితే వచ నచ ప్రారబ్ధ కర్మాణం భోగాత్ సంక్షయోప్యంజధా భవే. అంచేత ఓ ప్రియభావిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు. మాట తప్పి లోక నిందకు గురి కావడం ఎవరికి అభిలషణీయం కాదు. ఈ సంసారం అనిత్యం, శాశ్వతం, జనన మరణాలు దైవాధీనాలు. అందుకని దేనికి శోకించాల్సిన పని. ఆడి తప్పిన వాడి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేని వాడికి పరలోకమేమి. కనుక దేవి బిడ్డను ఎలా కంసుడికి అప్పగించి వస్తా. సత్యాన్ని సేవించిన వాళ్ళకి భవిష్యత్తు శుభప్రదంగా ఉండదు. సుఖం కానీ దుఃఖం కానీ సత్యమే సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. సత్య సంరక్షణాదేవి శుభమేవ భవిష్యత్. వసుదేవుడి సత్యనిష్టను కాదనలేకపోయింది దేవకీదేవి. అలాగని కన్న బిడ్డను అప్పగించను లేకపోయింది. తనలో తాను దారుణంగా ఏడ్చింది. కడపడి మనసు రాయి చేసుకొని వణికిపోతున్న చేతులతో భర్తకు బిడ్డను అందించింది. బావుడు వసుదేవుడిలో చరణం లేదు. ధర్మనిష్ట, సత్యనిష్టలు మూర్తీభవించిన వ్యక్తిత్వం. పసిగుడ్డును పొత్తిలో పెట్టుకొని కంసుడి ఇంటికి బయలుదేరాడు. చూపరులంతా ఆనందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంతటి సత్యసంధుడు. పసికందుడి మృత్యువుకి అప్పగిస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మ నిరతి నిష్ఠ! అతని జీవితం ధన్యమన్నారు. వసుదేవుడు నిబ్బరంగా నడిచి వెళ్ళి నెత్తురు గుడ్డును కంసుడికి ఇచ్చాడు. అతని ధీరత్వానికి కంసుడికే ఆశ్చర్యపోయాడు. బాలుణ్ణి తీసుకున్నాడు. చిరునవ్వులు చిందించాడు. వసుదేవా, నీ ధీరత్వానికి ఆనందిస్తున్నా, నీ సత్యనిష్ట ప్రశంసిస్తున్నా. నిజంగా నువ్వు మాన్యుడివి, అసామాన్యుడివి. కానీ ఈ బిడ్డకు నా మృత్యువు కాదు, నువ్వు హాయిగా తీసుకోపోవ. 8వ కాన్పు పుట్టిన నాడే నా పాదిటి యమధర్మరాజు అని కదా అసరిగార వాణి చెప్పింది. కాబట్టి 8వ గర్భ సంజాతుణ్ణి మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించేది. వసుదేవుడు పసికందుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. కంసుడి నిర్ణయాన్ని అతని ముఖ్యుల మంత్రులంతా హర్షించారు.
శిశుహత్య మహాపాతకాన్ని వృధాగా ఉడికట్టకపోవడాన్ని అభినందించారు. పొరుగుసారి ఎవరి ఇళ్లకు వాడు వెళ్ళి కాసేపటికి నారద మహర్షి వచ్చాడు. అభ్యుత్థాన అర్ఘ్యపాద్యాదాన్ని యథావిధిగా నిర్వహించాడు. ఉగ్రసేన సుతుడు కుశల ప్రశ్నలు అయ్యాయి. రాకకు కారణం అడిగాడు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా మహర్షి అన్నాడు సవినయంగా. కంస, ఆ మధ్య నేను ఒక రోజున మేరు పర్వతానికి వెళ్ళా. అప్పుడు అక్కడ బ్రహ్మాది దేవతలు సమావేశమై తీవ్రంగా ఆలోచనలు జరుపుతా. మంత్రాంగం నిర్వహించా. నేను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవుల కొడుగ్గా జన్మిస్తాడు. నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువును సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువయ్యా! రాజనీతి తెలిసినవాడు ఎవ్వడైనా అలా చేస్తాడు. నారద శరీరవాణి మాట ప్రకారం అష్టమ గర్భం నాశ వాడిని చంపు. వృధాగా ఈ శిశువులందరినీ సంహరించి పాపం మూటగట్టుకోవటం ఎందుకు? కంస, ఇందుకే నేను నిన్ను వెర్రివాణ్ణన్నాను. దేవతల మాయాబలం నీకు తెలియదు. అల్పుడైన శత్రువును ఉపేక్షించకూడదని అది సామాన్యమైన రాజని. ఇది నీకు తెలియదు. అష్టమ గర్భం అంటున్నాడు. ఏది అష్టమ గర్భమో నువ్వు ఎలా లెక్కేస్తావు? ఏది కలపాలో ఏది తీసెయ్యాలో తెలుసా? నీ అంతటి మూర్ఖుడిని నేను అక్కడ చూడలేదురా బాబోయ్. అయినా నాకెందుకులే అని నారదు. వెంటనే కంసుడు దేవ వసుదేవుడింటికి మనుషుల్ని పంపాడు. పసిబిడ్డను తెప్పించాడు. రాతి బండకేసి విసిరి కొట్టి మందబుద్ధి సుఖంగా నిద్రపోయి 21వ అధ్యాయం 54 శ్లోకాల భావం. శౌనకాది మునులారా, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేసి అనంతర కథ రమారమణ గోవిందో హారంటలే హరికథ అట్ట కొనసాగించాడు. జనమేజయుడికి నారదుడి వ్యవహారం దారుణమనిపించింది. వ్యాస మహర్షిని అడిగాడు. మహర్షి, ఆ పసిగుడ్ ఏమి పాపం చేశాడని కంసుడు ఎందుకు చంపినట్టు? నారదుడు మహర్షి కదా, మహాజ్ఞాని కదా, ధర్మతత్పరుడగా బ్రహ్మవేత్త అయ్యుండి ఇంతటి మహాపాపం చేయిస్తాడా? కర్త కారయిత ఇద్దరూ పాపపుణ్యాల సమభాగులే కదా. ఇంతటి నీచానికి ఎలా ప్రేరేపించాడు? ఏ కర్మ విపాకం వల్ల ఆ పసిబాలుడు ఇలాంటి దుర్మరణానికి గురయ్యాడు? ఇవన్నీ సందేహాలే పితామహ, నువ్వే తీర్చ. జనమేజయ, నారదుడు కలహప్రియ. ఆయనకు అన్నీ సరదాలే. కౌతుక ప్రేక్షకుడు. దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించు. అతడిది మిథ్యాశీలం కాదు, అసత్య భాషణుడు కాదు. దేవకార్యం నిర్వర్తించటమే అతడి కర్తవ్యం. ఎల్లప్పుడూ అంతే. ఈ విషయం అంతఃశుచి బహిశుచి ఉన్నవాడి ఈ విషయంలో నా మిథ్యాభాషణే బుద్ధిర్ముక్తే మునేస్తస్య కదాచన సత్యేన వక్త సురాణాం న కర్తవ్యే నిరతస్సు. నారదుడి ప్రేరణతో కంసుడు పుట్టిన పుట్టిన 6 బాలులను సంహరించారు. వీళ్ళంతా శాపయోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవి దేవకీ సుతులుగా జన్మి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందిన వసుడు. శాపం ఏమిటో, ఎలా దాపూరించిందో చెబుతాను విను. ఈ ఆందోళన చల్లారు. షడ్గర్భుల వృత్త. స్వయంభువ మన్వంతరంలో ఊర్ధాదేవి మరీచులకు 6 పుత్రులు కలిగారు. అందరూ మహాబలశ ధర్మతత్పరు. బ్రహ్మదేవుడు కూతురు వల్ల కాముడయ్యాడు. అవ్వడాన్ని గమనించి వీడు పరిహసించాడు. దానికి అడిగిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా జన్మించండని వీళ్ళని శపించాడు. అనంతరం కొంతకాలానికి వీరు 6 కాలనేమికి కొడుకులై పుట్టి ఆ పైన హిరణ్యకశపుడికి పుత్రులయ్యారు. రాక్షస వంశంలో పుట్టిన సహజంగా జ్ఞానులు శాంతచిత్తుడై తపస్సు చేశారు. దానికి బ్రహ్మదేవుడు సంతోషం. బాలకులారా, పూర్వం ఒకప్పుడు క్రోధంతో మిమ్మల్ని శపించాను.
ఇప్పుడు మీ తపస్సుకు సంతోషించాను, ఏరుకోండి, వరం ఇస్తానన్నా. బ్రహ్మ అయితే మాకు దేవ మానవ గంధర్వ ఉరగ విద్యులెవరి వల్ల మరణం లేకుండా వరం అనుగ్రహించని కోరే. చతుర్ముఖుడు అంతరించి అంగీకరించి అంతర్ధానం. హిరణ్యకశిపుడికి వార్త తెలిసి అతి క్రుద్ధుడయ్యారు. నన్ను వదిలేసి మీరు వరాలు పులుకుతారా అని మండిపడు. నన్ను మీరు వదిలేశారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని వదిలేస్తున్నా. పొండి, పాతాళానికి పొండి, అక్కడ నిద్రావసులై ఉండి పడి ఉండడు. ఎప్పటికో దేవకి గర్భంలో ఏటేటా ఒక్కొక్కరుగా జన్మించండి. కిందటి జన్మలో మీ తండ్రి కాలని ఇప్పుడు కంసుడుగా ప్రభవిస్తారు. అతడి చేతిలో మీరు శిశువులుగానే మరణిస్తా. ఇది నా శాపం. మీరు పొందిన వరాన్ని వృధా చేసే శాపం. పొండి, ఈ పాతాళానికి పోయి హాయిగా నిద్రపడి అన్నాడు హిరణ్యకశిపుడు. జనమేజయ అలా శిశువులై జన్మించిన షడ్గర్భులు కంసుడు వధించి శాప విముక్తి కలిగించి దేవకీదేవికి సప్తమ గర్భంగా ఆదిశేషుడి అంశ ప్రవేశించి 5వ నెల నిండగానే యోగమాయ తన యోగశక్తితో ఈ గర్భాన్ని సంకర్షణం చేసి తీసి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టి దేవకీదేవికి గర్భప్రాభం స్రావమైందని వార్త నగరమంతటా పాకి కంసుడు నిర్ధారించుకొని సంతోషించి శేషాంశ సప్తమస్తత్ర దేవకీ గర్భ సంస్థిత విప్రంసిస్తస్య గర్భో సౌయోగేన యోగమాయ నీతశ్చ రోహిణీ గర్భే కృత్వా సంకర్షణం బలాత్ పతితః పంచమే మాస లోకఖ్యాతిం గతస్త. భూభారాన్ని తొలగించడమని దేవకార్యం కోసం శ్రీమన్నారాయణ దేవకీదేవి గర్భంలో అష్టమ గర్భంగా ప్రవేశించాడు. గర్భవాస క్లేశాన్ని అనుభవించి తాత అన్నాడు జనమేయ. ఏమిటి మనవడా సందేహం అన్నాడు వ్యాసు. స్వసర్షి కశ్యపాంసబచ్చి వసుదేవుడన్నాడు. శేషాంసబచ్చి గర్భ వినిమయంలో బలరాముడయ్యాడన్నావు. విష్ణుమూర్తి అంశ అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడిగా ఉందన్నావు. బానే ఉంది కానీ మిగతా దేవతలు కూడా తమ అంశంలో యదువంశంలో ప్రభవించమని ఆదిలోనే వ్యూహ రచన వేళ శ్రీహరి ఆజ్ఞాపించాడు కదా. ఏ ఏ యాదవులుగా జన్మించారు, ఏ రాక్షసు ఏ రాజ్యాలు పాలించారో చెప్పవా అనండి. దేవతా రాక్షసాంసల అవత జనమేజయ అందరిని గురించి విస్తరంగా చెప్పడం కుదరదు కానీ క్లుప్తంగా చెబుతా. కశ్యపుడు వసుదేవుడుగా, అదితి దేవకీ దేవిగా, ఆదిశేషుడు బలరాముడుగా, నారాయణుడు కృష్ణుడుగా, నరుడు అర్జునుడుగా, కిందటి జన్మలో వీళ్ళిద్దరూ ధర్ముడి కుమార్ నరనారాయణ, ధర్మరాజు యుధిష్ఠరుడుగా, వాయుదేవుడు భీముడుగా, అగ్ని దేవతరుణకుల సహదేవులుగా, సూర్యుడు కర్ణుడుగా, యముడు విదురుడుగా, బృహస్పతి ద్రోణుడుగా, శివుడు అశ్వత్థామగా, సముద్రుడు శంతనుడుగా, గంధర్వపతి దేవకుడుగా, దేవకీదేవి తండ్రి వసువు భీష్ముడుగా, మరుత్తు విరాటుడుగా, అరిష్టసుతుడైన హంసుడు ధృతరాష్ట్రుడుగా, మరుద్గణంలోనే మరొక 2 కృపాచార్య కృతవర్మలుగా, పావకుడు అగ్ని దృష్టద్యుమ్నుడుగా, నిరుతి శిఖండిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడుగా, వరుణుడు ద్రుపదుడుగా, లక్ష్మీదేవి ద్రౌపదిగా, విశ్వదేవతలు విశ్వేదేవత ద్రౌపదేయులుగా, సిద్ధి కుంతిగా, ధృతి మాద్రిగా, మతిగాంధారిగా, అప్సరసలు కృష్ణ పత్తులుగా, ఇంద్రశత్రువులైన రాక్షసులు రాజులుగా, హిరణ్యకశిపుడు శిశుపాలుడు విప్రజిత్తు జరాసంధుడు ప్రహ్లాదుడు శల్యుడుగా, కాలనేమి కంసుడుగా, హయగ్రీవ రాక్షసుడు కేశిగా, బలికుమారుడైన అరిష్టుడు కకుద్మిగా, అనుహ్లాదుడు దుష్టకేతుడుగా, భాస్కరుడు భగదత్తుడుగా, లంబ ప్రలంబకులు కరధేనుకులుగా, వారాహ కిశోరుడు చాణూర ముష్టికులుగా, దితిపుత్రుడైన అరిష్టుడు కువలయ నాగం ఏనుగుగా,
బలిపుత్రిక బకిగా, దాని తమ్ముడు బకాసురుడుగా జనమయ్య. ఇక్కడ ఒక విశేషం విను. భూభారాన్ని తొలగించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి 2 శిరోజాలు తీసి వాళ్ళకిచ్చాడు. అంటే 2 వెంట్రుకలు. అందులో ఒకటి నల్లని, అది శ్రీకృష్ణుడు. రెండవది తెల్లని, అది బలరాముడు. యదా బ్రహ్మాదయో దేవా ప్రార్థనార్థం హరిగతా హరిణా చ తథా దత్తౌ కేశా ఖలు పితా సితాసిత శ్యామవర్ణస్తతః కృష్ణః శ్వేతః సంకర్షణస్తథా భారావతరణార్థం తౌ జాతౌ దేవాంశ సంభవ. ఉగ్రసేన కొడుకు కంసుడు దేవకీ పుత్రులను 6 చంపాడు. 7వ గర్భం ప్రేలిపోయింది, సంతోషించాడు. 8వ గర్భం ధరించిందని తెలిసినప్పటి నుంచి మృత్యు భయం పెరిగింది. స్వీయ రక్షణకు, గర్భరక్షణకు మరింత కట్టుదిట్ట ఏర్పాటు చేశాడు. సరిగ్గా అదే సమయానికి గోకులంలో యోగమాయాదేవి యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణీదేవి బలరాముణ్ణి సుఖంగా ప్రసవించింది. కంసుడు దేవకీదేవి తెచ్చి కారాగృహంలో బంధించాడు. లోపల బయట సేనలకు కాపలా పెట్టాడు సేవకులను. కంసదేవుడు భార్యకు దూరంగా ఉండలేక, అందులో గర్భిణి ఒంటరిగా వదలలేక తాను కూడా వచ్చి కారాగారంలో కృష్ణజన దేవతా సంస్థలు నిరంతరంగా విని దేవకి గర్భస్థ శిశువు దినదిన ప్రవర్ధమానుడయ్య. 10 నెలలు నిండాయి. ఆది నీల మేఘాల శ్రావణ మాసం, ఇంద్రనీలాల కృష్ణపక్షం, శితికంఠదేవతాకమైన అష్టమీ తిథి, బ్రహ్మదేవతాకమైన రోహిణీ నక్షత్రం. సాయంకాలం నీడలు మెల్లమెల్లగా కమ్ముకుంటుంది. కంసుడు హడావిడిగా కారాగారానికి వచ్చాడు. ఖడ్గదారులైన కావడి వాళ్ళని హెచ్చరించాడు. జాగరూకులై ఉండండి, ఈ పుట్టబోయేవాడు నా పాలిటి ముచ్చు. రాక్షసులారా, వాణ్ణి చంపి సుఖంగా నిద్రపోతా. చంపే వేళ మీరంతా ఆయుధాలు ఎక్కుపెట్టి సన్నద్ధంగా ఉండండి అని హెచ్చరిక చేసి అంతే హడావిడిగా తన మందిరానికి వెళ్ళాడు. మనిషి బాగా కృషించాడు. మృత్యు భయం కొంగదీసి 10 నెలలకు పైగా మనసుకు సుఖం లేదు, శాంతి లేదు. కంటి కొనుకు కమ్ముకుంటున్న నీడలు క్రమంగా చిక్కునవుతున్నాయి, చీకట్లుగా మారుతున్నాయి. దేవకీదేవికి కంఠధ్వని నీరసి మెల్లగా భర్తతో, రణవల్లభ, ఏం చెయ్యమంటారు? ఇది ప్రసవ్వేళ, మరి కాసేపట్లో ప్రసవం జరుగు. ఎటు చూసిన ఆయుధ పాండులే, రక్షక భటులే కనిపిస్తున్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదు. నాథా, మన వివాహమైన కొత్తల్లో గోకులంలో నందుడి ఇల్లాలు యశోదా నేను ఒక ఒప్పందం చేసుకొను. 8వ గర్భంగా నాకు జన్మించిన బిడ్డ యశోదమ్మ ఇంటికి చేర. యశోదమ్మ తన బిడ్డను కంసుడి నమ్మిక కోసం మనకి ఇది ఒప్పందం. ఈ విషమ పరిస్థితిలో ఏం చెయ్యమంటావో సలహాయు. మన బిడ్డను అక్కడికి, వాళ్ళ బిడ్డను ఇక్కడికి ఎలా మారుస్తావో ఆలోచించవా? ఆ పని నువ్వే చెయ్య. నాథా, ప్రసవం దగ్గరకు వచ్చింది. కొంచెం అసింతా వెళ్ళకు. చచ్చేంత సిగ్గుగా ఉంది. అటు చూడకు, ఇటు తిరిగి నిలబడు. ఇంతకంటే ఏం చెయ్యటానికి ఏ అవకాశం లేదు. దూరే తిష్టంతి కాంతాద్వ లజ్జామేతి అతి దుర్లబ్ధర పరావృత్య ముఖం స్వామిని అన్యథా కిం కరోమ్యహం. ఆ నిశీధి వేళ దేవకీదేవి మగ బిడ్డను ప్రసవించింది. బిడ్డను చూసి ఆశ్చర్యచకితురాలైంది. ఆనందంతో ఒళ్ళంతా పులకించింది. భర్తను దగ్గరకి రమ్మని పిలిచింది. కంసుడు భ్రాతృజహ వచ్చి సంధరించక ముందే కన్న కొడుకు ముఖాన్ని కళ్ళారా చూసి ఆనందించమని వసుదేవుడు ఆ పురిటి కందును ఒత్తిల్లో తీసుకున్నాడు. దగ్గరగా ముఖం చూశాడు. ఆనందానికి ఆశ్చర్యమైపడ్డాడు. ఏం చెయ్యాలి? నా వల్ల ఈ బిడ్డ కష్టాలు రావు. వసుదేవుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలోనే అశరీరవాణి వసుదేవా, ఈ బిడ్డను తీసుకొని గోకులానికి చేర్చు. వెంటనే బయలుదేరు.
రక్షక భటులందరినీ నిద్రావసులు చేశా. కారాగారం 8 ద్వారాలు తెరుచుకుంటాయి. నీ సంఖ్యలు తెగిపోతాయి. బయలుదేరు. ఈ మగబిడ్డను నందగృహంలో యశోదకు అప్పగి అక్కడి యోగమాయం తీసుకురా. కారాగారం తలుపులు తెలుసుకోవడం, సంఖ్యలు తెగిపోవడం గమనించాడు. బిడ్డను కుండె కత్తుకొని బయలుదేరాడు. యమునాదని చేరాడు. ఎలాగా దాటం అనుకున్నాడు. దిగాడు. మొరలోతు కూడా దాటలేదు. యోగమాయ ప్రభావం అనుకున్నాడు. ఆ రాత్రి ఆ నిర్జన మార్గంలో గోకులం చేరాడు. నందుడి ఇంటి ముందు నిలబడ్డాడు. పాడి పంటల సమృద్ధిగా కళకళలాడుతున్న గృహ శోభను చూస్తూ ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. కారాగారంలో దేవకీదేవి మగబిడ్డను ప్రసవించిన సమయానికే ఇక్కడ యశోద ఆడబిడ్డను ప్రసవించింది. త్రిగుణ స్వరూపిణి యోగమాయగా జన్మించింది. సైరంధ్రి రూపధారిణి ఆది పరాశక్తి ఆ ఆడపిల్లను తెచ్చి వసుదేవుడికి అందించింది. వసుదేవుడి చేతుల నుంచి మగబిడ్డను తీసుకొని లోపలికి వచ్చి యశోదమ్మ పక్కలో పడుకుని వసుదేవుడు త్వరగా కారాగారం చేరాడు. అలికిరి కాకుండా పిల్లను దేవకి పక్కలో పడుకోబెట్టాడు. క్షణకాలం నిశ్చేష్టుడై భయాతురుడై ఏం జరిగిందో తెలియని అవస్థలో నిలబడి ఆ క్షణంలో ఆ పసిబిడ్డ అప్పుడే జన్మించాడన్నట్టు పెద్ద పెట్టున రోధించింది. రక్షక భటులు ఉడిక్కిపడి లేచారు. పరుగు పరుగున వెళ్ళి కంసుడికి సమాచారం చెప్పారు. మరుక్షణంలో కంసుడు వచ్చాడు. వసుదేవ కొడుకుని తీసుకురా. అష్టమ గర్భ సంజాతుడు కదా, ఇతడే నా మృత్యు, ఇప్పుడే సంహరిస్తానని ఆజ్ఞాపించు. వసుదేవుడు భయంతో వణికాడు. కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ పిల్లని తీసుకెళ్ళి అప్పగించాడు. ఆడపిల్లాని కంసుడు ఆశ్చర్యపోయాడు. అష్టమ గర్భంలో మగపిల్లాడు పడతాడని ఆకాశవాణి చెప్పిన మాట నారదుడు చేసిన హెచ్చరిక అన్నీ వృధా అయ్యాయి. వసుదేవుడు మోసం చేసే అవకాశం లేదు. కారాగృహంలోనే ఉన్నాడు. రక్షక భటులంతా కాపలా ఉన్నారు. మగపిల్లవాడే జన్మించి ఉంటే ఎక్కడికి పోయే అవకాశం లేనే లేదు. ఆడపిల్లే పుట్టి ఉంటుంది, అనుమానం లేదు. అసలే కాలగది విషమంగా ఉందని ఆలోచి వెంటనే పాషాణ హృదయం కంసుడు ఆ బాలికను కాళ్ళు పట్టుకొని బండరాతి మీద చేతి నుంచి జారిన ఆ బాలి ఆకాశానికి ఎదిగి దివ్య రూపం ధరించి మృదు స్వరంతో ఇలా, పాపాత్ముడా, నన్ను చంపేం ప్రయోజనంగా, బలవంతుడైన నీ శత్రువు జన్మించ నిన్ను చంపుతాడు అని పలికి అదృశ్యం. కంసుడు మరింత ఆశ్చర్యపడి తన మందిరానికి వెళ్ళాడు. బక్క, ధేనుక, వత్సాది దానవ వీరులందరినీ సమావేశపరిచాడు. లోపల భయం, పైకి క్రోధం అరచి చెప్పు. దానవులారా, వెంటనే బయలుదేరి భూలోకం మీద పడండి. పుట్టిన ప్రతి మగబిడ్డను కోత కొయ్యి. నా ఆజ్ఞ పూతన పిల్లలను చంపడంలో నేర్పి నువ్వు గోకులానికి వెళ్ళు. ప్రతి శిశువును సంహరించి రా. తేలుక, వత్సక, కేసి, విలంబ, బక మీరు కూడా అక్కడికి వెళ్ళ. సావధానులైన నా ఆయుధులై నా ఆజ్ఞను నెరవేరు అని ఆజ్ఞ జారీ చేసి తన శయనాగారానికి వెళ్ళిపోయాడు. అదే ఆలోచన, అదే కలత నలిగిపోతుంది. ఇది 23వ అధ్యాయం 52 శ్లోకాల భావం. మిగతా విషయాలు రేపు.